ఎట్లాంటి బతుకులు బతుకుతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెట్టిండు. అంబేద్కర్ రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో మనకు బతికే హక్కు లేదు. కానీ ఈరోజు బతికే హక్కును తీసుకొచ్చి పెట్టినా ఎట్లా బతకాలో తెలియని బతుకులు మనం బతుకుతున్నాం. 6 నుంచి 14 సంవత్సరాలకు సంబంధించిన పిల్లల్ని స్కూల్లో తీసుకొని పోయి ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని రాజ్యాంగం చెప్తే మన ఇంటి పక్కోళ్ళు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి పిల్లల్ని బాగా చదివిస్తున్నారని చెప్పి, మావాడు కూడా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే బాగా చదువుతాడని చెప్పేసి అప్పులు చేసి మరీ తీసుకొని పోయి ప్రైవేట్ స్కూల్లో ఇస్తున్నాం. అందులో మళ్ళీ అమ్మాయి అయితే ఎక్కువ చేస్తుంది, అబ్బాయి అయితే తక్కువ అయిపోతాడు. అదే అమ్మాయికి ప్రైవేట్ స్కూల్లో పంపించాలంటే కట్నం తీసుకుపోతుంది కాబట్టి ఎక్కువ చదువులు చదివితే అమ్మాయిని ఎక్కువ కట్నం ఇచ్చి పంపించాలి, కొడుకైతే ఇంట్లో కట్నం తీసుకొస్తాడని అమ్మాయిలను గవర్నమెంట్ స్కూల్లో, అబ్బాయిలను ప్రైవేట్ స్కూల్లోకి పంపించే కల్చర్ను మనం తయారు చేసి పెట్టుకున్నాం. పొత్తి కడుపులున్న గుడ్డు పైన రాజ్యం నూరిన కత్తుల సిద్ధం, అమ్మ చీకటి గర్భగుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం, జరిగేను నెత్తుటి యుద్ధం. నెలలన్న నిండక ముందే, తల కురులన్న పోయక ముందే, కనుపాప తెరువక ముందే, నేలన కాలన్న మోయక ముందే, ఆదిలోనే ఆడజాతిని అంతం చేస్తున్నారు, పుడమిలోన పురిటి వేదనే లేకుండా చేస్తున్నారు. ఆడదానిగా పడ్డ కష్టాలు, అమ్మ గుండెకు మానని గాయాలు, ఎదిగిన బిడ్డల కట్నాలు, అయ్యనెత్తిన కుంపటి భారాలు, ఎన్నిచ్చి పంపిన అత్తగారింట్ల అడుగడుగునాదిన గండాలు. అందుకే అమ్మ నాన్నలు ఆడబిడ్డలంటే భయపడుతున్నారు, ఎత్తుకొని వెంచ నాన్న చేతులే యమపాశమై వెంటాడుతున్నాయి. పొత్తి కడుపులున్న గుడ్డు పైన రాజ్యం నూరిన కత్తుల సిద్ధం.